హాయ్ ఫ్రెండ్స్, ఒకవైపు మేము జొన్న రొట్టెలు చేస్తుంటే ఇంకోవైపు మా బావ మా కోసం నాటుకోడి కూర వండుదామని కోడిని పట్టిండు. జొన్న రొట్టెలు నాటుకోడి కూర రెండింటి కాంబినేషన్ అయితే మస్తు ఉంటుంది. జొన్న రొట్టెలు ఎలా చేస్తారో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియోలో మేము నాటుకోడి కూర ఎలా వండామో చూడండి. ఇక మా ఇంట్లో ఎప్పుడు కోడిని కోసినా క్లీనింగ్ ప్రాసెస్ మాత్రం ఒకటే. ఉప్పు పసుపు రెండు కలిపి కోడిని శుభ్రంగా కడిగినాం. ఇక కటింగ్ అయితే అయిపోయింది. నాటుకోడి మాంసం అయితే అచ్చం మటన్ మాంసం లాగానే ఉంది. ముందుగా తాలింపు కోసం మిర్చి ఉల్లిగడ్డలు పసుపు వేసుకొని తర్వాత చికెన్ వేసిన. ఇక చికెన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసిన. కొద్దిసేపు అయ్యాక కారం టమాటా వేసి కారం ముక్కలకు పట్టిన తర్వాత 2 చెంబులు నీళ్ళు పోసిన. ఇక కూర ఉడికిన తర్వాత మసాలా పుదీనేసి దింపేసిన. తర్వాత మా వాళ్ళు సిట్టింగ్ ప్లాన్ చేసిర్రు. ఇక మంచి కోసం ఆమ్లెట్ వేసిన. ఏ మాట కామాట కానీ ఫ్రెండ్స్, నాటుకోడి కూర అయితే మస్తు కుదిరింది. ఇక దాన్ని జొన్న రొట్టెలు తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అంతే.